హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రం ఓల్డ్ టెక్స్ట్ బుక్లోని 5వ పాఠం భారతదేశ నదులు, నీటి వనరులు గురించి తెలుసుకుందాం. భారతదేశ నదీ వ్యవస్థ ఏ ఏ భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది? హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి, సింధు, గంగా మైదానం అనే 3 భౌతిక అంశాలు. పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? 2 భాగాలు. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులను ఎన్ని వ్యవస్థల కింద విభజించవచ్చు? 3 వ్యవస్థలు. అవి సింధు నదీ వ్యవస్థ, గంగా నదీ వ్యవస్థ, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. హిమాలయ నదులు మొదట పర్వతాల ప్రధాన అక్షానికి డ్యాష్ ప్రవహిస్తాయి సమాంతరంగా. హిమాలయ నదులు మొదట పర్వతాల ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రవహించి తరువాత ఏ వైపుకి మలుపు తిరుగుతూ ప్రవహిస్తాయి? దక్షిణం వైపుకి. హిమాలయ నదులు పర్వతాల గుండా ప్రవహిస్తూ ఏర్పరిచిన లోయలను ఏమంటారు? వి ఆకారపు లోయలు. వి ఆకారపు లోయలు ఏర్పడడం అనేది ఎక్కువగా ఏ హిమాలయ నదులలో కనిపిస్తుంది? సింధు, బ్రహ్మపుత్ర నదులలో. సింధు నది ఎక్కడ పుట్టింది? టిబెట్ లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలు. సింధు నది టిబెట్ గుండా ఏ దిశగా ప్రవహిస్తుంది? వాయువ్య దిశగా. సింధు నది భారతదేశంలోని ఏ ప్రాంతం గుండా ప్రవహిస్తుంది? లడాక్. ఇది కేంద్రపాలిత ప్రాంతం. సింధు నది ఏ ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది? చైనా, భారతదేశం, పాకిస్తాన్. సింధు నది ఏ సముద్రంలో కలుస్తుంది? అరేబియా సముద్రం. సింధు నదికి భారతదేశంలో ఉన్న ప్రధానమైన ఉపనదులు ఏవి? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. సింధు నది వ్యవస్థ భారతదేశంలోని ఏ ఏ ప్రాంతాలలో ప్రవహిస్తుంది? లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. సింధు నది వ్యవస్థ అంటే సింధు నది దాని ప్రధాన ఉపనదులు అని అర్థం. భగీరథి, అలకనంద నదులు ఎక్కడ కలుస్తాయి? దేవ ప్రయాగ వద్ద, ఉత్తరాఖండ్. భగీరథి నది ఎక్కడ పుడుతుంది? గంగోత్రి హిమనీ నదం దగ్గర, ఉత్తరాఖండ్. అలకనంద నది ఎక్కడ పుడుతుంది? సతప్నాథ్ హిమనీ నదం దగ్గర, ఉత్తరాఖండ్. సతప్నాథ్ హిమనీ నదం ఎక్కడ ఉంది? బదరీనాథ్ కి వాయువ్య దిశలో. ఏ 2 నదుల కలయిక వల్ల గంగా నది ఏర్పడింది? భగీరథి, అలకనంద. గంగా నది పర్వత ప్రాంతాలను వదిలి మైదానంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? హరిద్వార్, ఉత్తరాఖండ్. హిమాలయాల్లో పుట్టి గంగా నదిలో కలిసే ఉపనదులలో ముఖ్యమైనవి ఏవి? యమున, గోమతి, గగ్గర్, గండక్, కోసి. ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి యమునా నదిలో కలిసే ఉపనదులలో ముఖ్యమైనవి ఏవి? తమ్సా, సోన్. గంగా నది ఏ ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది? భారతదేశం, బంగ్లాదేశ్. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? పద్మ. గంగా నది ఏ సముద్రంలో కలుస్తుంది? బంగాళాఖాతం. గంగా నది భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమంటారు? సాంగ్పో. బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుడుతుంది?
మానస సరోవరం దగ్గర, కైలాస పర్వతాలలోని చెంయంగ్ డంగ్ హిమనీ నదం దగ్గర. బ్రహ్మపుత్ర నది దక్షిణ టిబెట్ గుండా ఏ వైపుకి ప్రవహిస్తుంది? తూర్పు వైపుకి. బ్రహ్మపుత్ర నది జల ప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా ఎక్కడ మారుతుంది? లోట్సే సాంగ్ దగ్గర. బ్రహ్మపుత్ర నది టిబెట్ గుండా ప్రవహించి భారతదేశంలోని ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది? అరుణాచల్ ప్రదేశ్. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించేటప్పుడు ఏ వైపుకి మలుపు తీసుకుంటుంది? నైరుతి వైపు. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? సియాంగ్ దియాంగ్. అస్సాం లోయలోకి బ్రహ్మపుత్ర నది వచ్చినప్పుడు దానిలో కలిసే ఉపనదులు ఏవి? దిబంగ్, లోహిత్. బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మపుత్ర నదిగా ఎక్కడ పిలుస్తారు? అస్సాంలో. అస్సాం లోయలో బ్రహ్మపుత్రలో దిబంగ్, లోహిత్ ఉపనదులు కలిసిన తర్వాత నుండి దీనిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదికి గల వివిధ పేర్లు ఏవి? సాంగ్పో టిబెట్, సియాంగ్ దిహాంగ్ అరుణాచల్ ప్రదేశ్, బ్రహ్మపుత్ర అస్సాం. బ్రహ్మపుత్ర నది భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. బ్రహ్మపుత్ర ఏ ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది? చైనా, భారతదేశం, బంగ్లాదేశ్. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు, అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఏవి ఉన్నాయి? పశ్చిమ కనుమలు. నర్మదా, తపతీ నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ ఏ వైపు నుంచి ఏ వైపుకి ప్రవహిస్తాయి? పడమర నుంచి తూర్పు వైపుకి. ద్వీపకల్ప నదులలో ఏవి తూర్పు నుంచి పడమర వైపుకి ప్రవహిస్తాయి? నర్మదా, తపతి. ద్వీపకల్ప నదులలో ఏవి గంగా నది వ్యవస్థకు చెందుతాయి? చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్ నదులు. గోదావరి నది ఎక్కడ జన్మించింది? మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకం పీఠభూమి వద్ద. గోదావరి నది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తూర్పుకి ప్రవహించే ద్వీపకల్ప నదులలో రెండవ పెద్ద నది ఏది? కృష్ణానది. కృష్ణానది ఎక్కడ పుడుతుంది? మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద. కృష్ణానది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మహానది ఎక్కడ పుడుతుంది? ఛత్తీస్గఢ్ లోని సింహావా దగ్గర. మహానది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఛత్తీస్గఢ్, ఒరిస్సా. నర్మదా నది ఎక్కడ పుడుతుంది? మధ్యప్రదేశ్ లోని అమర్కంటక్ వద్ద. నర్మదా నది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. తపతీ నది ఎక్కడ పుడుతుంది? మధ్యప్రదేశ్లోని ముల్తాయ్ వద్ద. తపతీ నది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. వాటర్ షెడ్ అంటే ఏమిటి? ఒక ప్రాంతంలో పడిన వర్షపు నీరంతా వివిధ మార్గాల ద్వారా, ఉదాహరణకు చిన్న చిన్న వాగుల ద్వారా ఒక నదిలోకి వచ్చి చేరుతుంది. నదిలోకి ఎక్కడెక్కడ నుంచి అయితే నీరు వచ్చి చేరుతుందో ఆ ప్రాంతం అంతటిని కలిపి వాటర్ షెడ్ అంటారు. సాధారణంగా చిన్న నదుల యొక్క పరివాహక ప్రాంతాన్ని వాటర్ షెడ్ అంటారు. అంతర్గత ప్రవాహాలు అనేవి అవపాతం ప్లస్ ఉపరితల ప్రవాహం ప్లస్ భూగర్భ ప్రవాహం. బాహ్య ప్రవాహాలు అనేవి బాష్పీభవనం ప్లస్ బాష్పోచ్ఛేకం ప్లస్ భూగర్భ ప్రవాహాలు. నీటి వినియోగంలో సురక్షిత అంటే ఏమిటి?
భవిష్యత్తు తరాలకు కూడా భూగర్భ జలాలు అందుబాటులో ఉండగలిగేటట్లు ప్రస్తుత నీటిని వాడుకోవటం. తుంగభద్ర నది ఏ నదికి ఉపనది? కృష్ణా నదికి. తుంగభద్ర నది ఎక్కడ పుడుతుంది? కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో. తుంగ నది, భద్ర నది అనే రెండు నదులు కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో పుట్టాయి. ఈ రెండు నదులు కర్ణాటక రాష్ట్రంలోని కూడ్లి అనే ప్రదేశం వద్ద కలుస్తాయి. అక్కడి నుంచి దీనిని తుంగభద్ర నదిగా పిలుస్తారు, లేదా తుంగభద్ర నది అని పిలుస్తారు. తుంగభద్ర నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తుంగభద్ర నది కృష్ణా నదిలో కలిసే చోటు ఏది? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద. తుంగభద్ర నది యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం ఎంత? 71,417 చదరపు కిలోమీటర్లు. తుంగభద్ర నది యొక్క మొత్తం పరీవాహక ప్రాంతంలో ఎంత కర్ణాటకలో ఉంది? 57,671 చదరపు కిలోమీటర్లు. 50 సంవత్సరాల క్రితం తుంగభద్ర ఆనకట్ట సామర్థ్యం ఎంత? 376.6 కోట్ల ఘనపు మీటర్లు, లేదా 3,766 మిలియన్ క్యూబిక్ మీటర్లు. ఇప్పుడు తుంగభద్ర ఆనకట్ట సామర్థ్యం ఎంత మేర తగ్గిపోయింది? 84.9 కోట్ల ఘనపు మీటర్లు, అంటే 849 మిలియన్ క్యూబిక్ మీటర్లు. ప్రస్తుతం తుంగభద్ర ఆనకట్ట సామర్థ్యం ఎంత? 291.7 కోట్ల ఘనపు మీటర్లు, అంటే 2,917 మిలియన్ క్యూబిక్ మీటర్లు. కుద్రేముఖ్ లో డాష్ గనులు ఉన్నాయి? ఇనుప. చాండూర్ లో డాష్ గనులు ఉన్నాయి? మాంగనీసు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఎన్ని పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి? 27 భారీ, 2,543 చిన్న పారిశ్రామిక సంస్థలు. ఎప్పటి నుంచి పరిశ్రమలు శుద్ధి చేసిన జలాలను మాత్రమే నదిలోకి వదలాలి అనే చట్టాలను ప్రభుత్వం చేసింది? 1984లో నదిలోకి వదిలిన బెల్లపు మడ్డి వల్ల పెద్ద ఎత్తున చేపలు చనిపోవటంతో ప్రజలు ఆందోళన చేసినప్పటి నుంచి రాలేగావ్ సిద్ది అనే గ్రామం ఎక్కడ ఉంది? మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో. అన్నా హజారే అనే వ్యక్తి ఏ గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు? రాలేగావ్ సిద్ది. రాలేగావ్ సిద్ది గ్రామ అభివృద్ధికి కారణమైన 4 నిషేధాలు ఏవి? కుర్హద్ బందీ, అంటే చెట్లను నరకడం నిషేధం. చరాయి బందీ, అంటే పశువులను స్వేచ్ఛగా మేపడానికి వదలడం నిషేధం. నస్ బందీ, అంటే మత్తు పానీయాల నిషేధం. నషా బందీ, అంటే అధిక సంతానం నిషేధం. ఆదర్శ గ్రామ పథకం ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడింది? మహారాష్ట్ర. ఆదర్శ గ్రామ పథకంకి ప్రేరణ కలిగించిన అంశం ఏది? రాలేగావ్ సిద్దిలో 4 నిషేధాలను విజయవంతంగా అమలు చేయడం వలన జరిగిన అభివృద్ధి. హివారే బజార్ అనే గ్రామం ఎక్కడ ఉంది? మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామ పథకం కింద ఏ గ్రామాన్ని ఎంపిక చేసింది? హివారే బజార్. మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఆదర్శ గ్రామ పథకం ఉద్దేశం ఏమిటి? గ్రామ పరివాహక సమగ్రాభివృద్ధి. మహారాష్ట్ర గోవాలలో విస్తరించి ఉన్న తీర ప్రాంతాన్ని ఏమంటారు? కొంకన్ తీర ప్రాంతం. పశ్చిమ కనుమలకు గల మరొక పేరు ఏమిటి?
సహ్యాద్రి పర్వత శ్రేణి. అహ్మద్ నగర్ జిల్లా ఏ పర్వత శ్రేణికి వర్షాఛాయ ప్రాంతంలో ఉంది? సహ్యాద్రి పర్వత శ్రేణికి. అహ్మద్ నగర్ జిల్లా కరువు పీడిత ప్రాంతంగా ఉండడానికి కారణం ఏమిటి? వర్షపాతం తక్కువగా ఉండడం. అహ్మద్ నగర్ జిల్లాలో సాంవత్సరిక వర్షపాతం ఎంత? 400 మిల్లీమీటర్లు. కొండవాళ్ళలో నేలకోతకు గురి కాకుండా ఉండడం కోసం ఏమి చేశారు? అహ్మద్ నగర్ జిల్లాలో సాంవత్సరిక వర్షపాతం ఎంత? 400 మిల్లీమీటర్లు. కొండవాలుల్లో నేలకోతకు గురి కాకుండా ఉండడం కోసం ఏమి చేశారు? వరుస సమతల కందకాలు తవ్వారు. సిసిటిఎస్ ని విస్తరించండి. కంటిన్యూయస్ కాంటూర్ ట్రెంచెస్. వరుస సమతల కందకాలు. హివారే బజార్ సజ్జ పంటను ఏ పంట కాలపు పంటగా పండిస్తున్నారు? ఖరీఫ్. హివారే బజార్లో జొన్న పంటను ఏ పంట కాలపు పంటగా పండిస్తున్నారు? రబీ. హివారే బజార్లో కూరగాయలను ఏ పంట కాలపు పంటగా పండిస్తున్నారు? జయాద్. ప్రస్తుతం ప్రజలకు ఏది ప్రధానమైన నీటి వనరుగా ఉంది? భూగర్భ జలం. భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలలో ఉన్న లోపం ఏమిటి? భూమి హక్కుకి భూగర్భ జలాలపై హక్కుకి సంబంధం కలపటం. భవిష్యత్తు తరాలకు నీరు అందించాలన్నా, ప్రజలందరికీ నీరు అందుబాటులో ఉండాలన్నా ఏమి చేయాలి? నీటిని ప్రజలందరికీ చెందిన ఉమ్మడి వనరుగా పరిగణించాలి. పెరుమట్టి అనే గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. కోకా కోలా కంపెనీకి భూగర్భ జలాలను వాడుకోవడానికి మొదట్లో ఎవరు లైసెన్స్ ఇచ్చారు? పెరుమట్టి గ్రామ పంచాయతీ. పెరుమట్టి గ్రామ పంచాయతీలో నీరు కలుషితమైపోవడానికి కారణమేమిటి? కోకా కోలా కంపెనీ చేపట్టిన పనుల వలన. పెరుమట్టి గ్రామ పంచాయతీలోని నీరు తాగడానికి అనువైనవి కాదని ఎవరు నిర్ణయించారు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. పెరుమట్టి గ్రామ పంచాయతీ తను కోకా కోలా కంపెనీకి ఇచ్చిన లైసెన్స్ ను ఎప్పుడు రద్దు చేసింది? 2003లో. కోకా కోలా కంపెనీ ఏ కోర్టులో కేసు వేసింది? కేరళ హైకోర్టు. 2014 నాటికి కోకా కోలా కంపెనీ కేసు యొక్క స్థితి ఏమిటి? సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ప్రజా ఆస్తి లేదా ప్రజా వనరుగా వేటిని పరిగణించాలి? రోడ్లు, నదులు, ఉద్యానవనాలు, అంతర్భూజలం. క్రింది వానిలో జల సంరక్షణకు తోడ్పడే చర్య. సాగునీటి కోసం బోరుబావులు తవ్వరాదు. నీరు అధికంగా అవసరమయ్యే పంటలు పండించరాదు. సాగునీటిని పొదుపుగా వాడాలి. పైవన్నీ. జవాబు పైవన్నీ. క్రింద ఇవ్వబడిన నదులలో భిన్నమైన దానిని గుర్తించండి. జీలం, చీనాబ్, రావి, బియాస్. జవాబు బియాస్. బియాస్ నది భారతదేశంలో మాత్రమే ప్రవహిస్తుంది. ఈ నది హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్లో సట్లెజ్ నదిలో కలుస్తుంది. క్రింద ఇవ్వబడిన నదులలో భిన్నమైన దానిని గుర్తించండి. జీలం, రావి, సట్లెజ్, చీనాబ్. జవాబు సట్లెజ్. జీలం, చీనాబ్, రావి నదులు భారతదేశం, పాకిస్తాన్లలో ప్రవహిస్తాయి. సట్లెజ్ చైనా, భారతదేశం, పాకిస్తాన్లలో ప్రవహిస్తుంది. ఈ దిగువ నదులలో సింధు నదికి ఉపనది కానిదేది? సట్లెజ్, తీస్తా,
రావి, చేనాబ్. జవాబు తీస్తా. రెండు నదుల కలయిక వల్ల ఏర్పడిన నది ఏది? గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు. జవాబు గంగా. క్రింది వానిలో గంగా నది ఉపనది కానిది? సట్లెజ్, సోన్, యమున, గండక్. జవాబు సట్లెజ్. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? జమున. ఈ క్రింది వానిలో హిమాలయ నది కానిది? గంగా, సింధు, బ్రహ్మపుత్ర, మహానది. జవాబు మహానది. ద్వీపకల్ప నదులలో పెద్ద నది ఏది? గోదావరి. క్రింది వాటిని పరిశీలించండి. ద్వీపకల్ప నదుల ప్రవాహ మార్గం మారుతూ ఉంటుంది. ద్వీపకల్ప నదులలో వక్రతలు ఉండవు. ద్వీపకల్ప నదులలో సంవత్సరమంతా నీళ్లు ఉండవు. పై వాటిలో ఏది సరైనది? ఏ బీసీలు మాత్రమే, బి ఏసీలు మాత్రమే, సి మాత్రమే. అన్నీ సరైనవి. జవాబు బీసీలు మాత్రమే. ద్వీపకల్ప నదుల ప్రవాహ మార్గం మారదు. దక్షిణ భారత నదులు తూర్పు వైపుకు ప్రవహించుటకు కారణం? బంగాళాఖాతం తూర్పున ఉండడం, అవి తూర్పు కనుమలలో ఉండటం, దక్షిణ పీఠభూమి తూర్పు వైపుకు వాలి ఉండటం, పీఠభూమి పశ్చిమం వైపుకు వాలి ఉండటం. జవాబు దక్కన్ పీఠభూమి తూర్పు వైపుకి వాలి ఉండటం. తుంగభద్ర ఆనకట్ట తన నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోవడానికి గల కారణం? సరిపడినంత వర్షపాతం లేకపోవడం, రిజర్వాయర్ నిర్వహణ సక్రమంగా ఉండటం, పూడిక చేరడం, పై వేవి కాదు. జవాబు పూడిక చేరటం. మహారాష్ట్రలోని ఆదర్శ గ్రామ యోజనలోని 4 నిషేధాలు. నషాబందీ అనేది అధిక సంతానం నిషేధం, పానీయాల నిషేధం, చెట్లను నరకడం నిషేధం, పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం నిషేధం. జవాబు అధిక సంతానం నిషేధం. నస్ బందీ అనగా అధిక సంతాన నిషేధం, పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం నిషేధం, మత్తు పానీయాల నిషేధం, చెట్లను నరకడం నిషేధం. జవాబు మత్తు పానీయాల నిషేధం. హివారే బజార్లో చేసిన కార్యక్రమాలకు సంబంధించి సరికానిది ఏది? సాగునీటికి బోరుబావులు తవ్వడం నిషేధించారు. మంచి నీళ్ల కోసం బోరుబావులు తవ్వడం నిషేధించారు. చెరకు, అరటి వంటి పంటలను సాగు చేయటం నిషేధించారు. బయటి వాళ్లకు భూమి అమ్మటం నిషేధించారు. జవాబు మంచినీళ్ల కోసం బోరుబావులు తవ్వడం నిషేధించారు. మంచినీళ్ల కోసం బోరుబావులు తవ్వుకోవచ్చు, ఇది సరైనది. హివారే బజార్లు ఆదర్శ గ్రామ పథకం అమలు చేయడం వలన కలగని ఫలితం ఏది? వేసవిలో నీళ్లు అందే భూమి 7 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు పెరిగింది. గతంలో కంటే పంటల వైవిధ్యత తగ్గింది. 140 లీటర్ల నుంచి 3000 లీటర్లకు పెరిగింది. ఉత్పాదకత, పంట దిగుబడి పెరిగింది. జవాబు గతంలో కంటే పంటల వైవిధ్యత తగ్గింది. గతంలో కంటే పంటల వైవిధ్యత పెరిగింది, ఇది సరైనది. భూమి యొక్క హక్కుకి భూగర్భ జలాల మీద హక్కుకి సంబంధం లేకుండా చేయాలి. భవిష్యత్తు తరాలకు నీటిని అందించాల్సిన దృష్ట్యా జల వనరులను ప్రైవేటు ఆస్తిగా పరిగణించాలి. లోతైన బోరు బావులను తవ్వవలెను. నీటిని అధికంగా తీసుకునే పంటలు వేయాలి. జల వనరులను ఉమ్మడి వనరులుగా
పరిగణించాలి? జవాబు జల వనరులను ఉమ్మడి వనరుగా పరిగణించాలి. 10వ తరగతి సాంఘిక శాస్త్రం 5వ పాఠం భారతదేశ నదులు నీటి వనరులు. ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ దిగువ వానిలో సింధు నదికి ఉపనది కానిది సట్లెజ్, తీస్తా, రావి, చీనాబ్. జవాబు తీస్తా. రెండు నదుల కలయిక వల్ల ఏర్పడిన నది గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు. జవాబు గంగా. గోదావరి నది పశ్చిమ కనుమలలోని డాష్ వద్ద జన్మిస్తుంది. మానస సరోవరం, కూర్గు ప్రాంతము, త్రయంబకము, హంసల దీవి. జవాబు త్రయంబకము. 50 సంవత్సరాల క్రితము తుంగభద్ర నదీ జలాల నిల్వ సామర్థ్యము డాష్ కోట్ల ఘనపు మీటర్లు. 276.6, 976.6, 376.6, 876.6. జవాబు 376.6. ఆదర్శ గ్రామ పథకం కింద హివారే బజారును ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వము మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు. జవాబు మహారాష్ట్ర. ద్వీపకల్ప నదులలో పెద్ద నది కావేరి, తుంగభద్ర, గోదావరి, కృష్ణ. జవాబు గోదావరి. హిమాలయ నదులు జీవనదులు అని పిలువబడడానికి కారణం ఇవి ద్వీపకల్ప పీఠభూమిలో జన్మిస్తాయి. ఇవి వర్షంతో ప్రవహిస్తాయి. ఇవి వి ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. వర్షపాతం మంచుతో వీటికి నీళ్లు అందుతాయి. జవాబు వర్షపాతం మంచుతో వీటికి నీళ్లు అందుతాయి. వి ఆకారపు లోయలు ఏర్పడుటకు కారణం నదులు, హిమనీ ప్రవాహాలు, పవనాలు, అగ్నిపర్వతాలు. జవాబు హిమనీ ప్రవాహాలు. ఈ క్రింది వానిలో హిమాలయ నది కానిది గంగా, సింధు, బ్రహ్మపుత్ర, మహానది. జవాబు మహానది. సింధు నది ఈ దేశం గుండా ప్రవహిస్తుంది. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, జపాన్. జవాబు పాకిస్తాన్. నీటిని అధికంగా తీసుకునే పంట మొక్కజొన్న, సజ్జ, చెరుకు, జొన్న. జవాబు చెరకు. భవిష్యత్ తరాలకు నీటిని అందించాల్సిన దృష్ట్యా జల వనరులను ప్రైవేటు ఆస్తిగా పరిగణించాలి. లోతైన బోరు బావులను తవ్వవలెను. నీటిని అధికంగా తీసుకునే పంటలు వేయాలి. జల వనరులను ఉమ్మడి వనరులుగా పరిగణించాలి. జవాబు జల వనరులను ఉమ్మడి వనరుగా పరిగణించాలి. ఇది అంతఃస్థలీయ ప్రవాహంకు సంబంధించినది. లూని నది, నర్మదా నది, తపతీ నది, గంగా నది. జవాబు లూని నది. ఆంధ్రప్రదేశ్లో తుంగభద్ర రిజర్వాయర్ తన నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోవడానికి గల కారణం సరిపడినంత వర్షపాతం లేకపోవడం, రిజర్వాయర్ నిర్వహణ సక్రమంగా ఉండటం, పూడిక చేరటం. పైవేవీ కాదు. జవాబు పూడిక చేరటం. క్రింది వానిలో గంగా నది ఉపనది కానిది సట్లెజ్, సోన్, యమున, గండక్. జవాబు సట్లెజ్. భారతదేశ నదులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనది ఏది? హిమాలయ నదులు జీవనదులు. గోదావరి, కృష్ణ ద్వీపకల్ప నదులు. హిమాలయాల నుండే అన్ని భారత నదులు పుట్టాయి. 1 మాత్రమే 1 మరియు 2, 3 మాత్రమే 1, 2 మరియు 3. జవాబు 1 మరియు 2. దక్షిణ భారత నదులు తూర్పు వైపు ప్రవహించుటకు కారణము బంగాళాఖాతం తూర్పున ఉండటం, అవి తూర్పు కనుమలలో ఉండటం, దక్కన్ పీఠభూమి తూర్పు వైపుకు వాలి ఉండటం, అవి జీవనదులు కాకపోవడం. జవాబు దక్కన్ పీఠభూమి తూర్పు వైపుకు వాలి ఉండటం. హిమాలయ నదుల
ఎందుకంటే అవి భారతీయులకు జీవనాధారం. అవి సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి, వ్యవసాయానికి ఉపకరిస్తాయి. అనేక ఉపనదులు వాటిలో కలుస్తాయి. జవాబు: అవి సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి. మహారాష్ట్రలోని ఆదర్శ గ్రామ యోజనలోని 4 నిషేధాలలో నషాబందీ అనేది అధిక సంతానం నిషేధం, మత్తు పానీయాల నిషేధం, చెట్లు నరకడం నిషేధం, పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడాన్ని నిషేధించడం. జవాబు: మత్తు పానీయాల నిషేధం. కృష్ణా నది జన్మస్థానము: త్రయంబక్, మహాబలేశ్వర్, అమరకంటక్, ముల్తాయి. జవాబు: మహాబలేశ్వర్. బంగ్లాదేశ్లో పద్మా నదిగా పిలువబడుతున్న నది గంగా, సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్. జవాబు: గంగా. క్రింది వానిలో జల సంరక్షణకు తోడ్పడే చర్య: అనుమతి లేనిదే సాగునీటి కోసం బోరుబావులు త్రవ్వరాదు, నీరు అధికంగా అవసరమయ్యే చెరుకు వంటి పంటలు పండించరాదు, సాగు నీటిని పొదుపుగా వాడాలి. పైవన్నీ. జవాబు: పైవన్నీ. సింధు నది ఉపనది కానిది: జీలం, చీనాబ్, బియాస్, కోసి. జవాబు: కోసి. క్రింది వానిలో గంగా నది ఉపనది: జీలం, చీనాబ్, కోసి, రావి. జవాబు: కోసి. నంది అనగా అధిక సంతానం నిషేధం, పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం నిషేధం, మత్తు పానీయాల నిషేధం, చెట్లను నరకడం నిషేధం. జవాబు: అధిక సంతానం నిషేధం. ఈ నది 2 నదుల కలయిక: బ్రహ్మపుత్ర, సింధు, గంగా, గోదావరి. జవాబు: గంగా. సింధు నది జన్మస్థానం: మానస సరోవరం, నాసికా త్రయంబకం, సింధు హిమనీనదం, మహాబలేశ్వరం. జవాబు: మానస సరోవరం. సింధు నది ఈ పర్వతాలలో పుట్టినది: నీలగిరి పర్వతాలు, వరాహ పర్వతాలు, కైలాస పర్వతాలు, వింధ్య పర్వతాలు. జవాబు: కైలాస పర్వతాలు. సింధు నది ఈ రాష్ట్రంలో ప్రవహించదు: జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. జవాబు: మధ్యప్రదేశ్. గంగా నది జన్మస్థానం: గంగోత్రి, మహాబలేశ్వర్, నాసిక్, హరిద్వార్. జవాబు: గంగోత్రి. భగీరథి, అలకనంద కలిసే ప్రాంతం: సతవానద్, టిబెట్, దేవప్రయాగ, బద్రీనాథ్. జవాబు: దేవప్రయాగ్. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఇలా పిలుస్తారు: చాంగ్, పద్మ, సాంగ్, దిహాంగ్. జవాబు: సాంగ్. బ్రహ్మపుత్ర నది డ్యాస్ అనే హిమనీ నదం నుండి పుట్టింది: గంగోత్రి, మహాబలేశ్వర్, మానస్ సరోవర్, చమయంగ్ డంగ్. జవాబు: చమయంగ్ డంగ్. ద్వీపకల్ప నదులన్నీ కలిసే సముద్రం: అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం. పైవేవీ కాదు. జవాబు: బంగాళాఖాతం. ద్వీపకల్ప నదులలో పెద్ద నది: గంగా నది, కృష్ణానది, కావేరీ నది, గోదావరి. జవాబు: గోదావరి. గోదావరి పుట్టిన ప్రదేశం: మహాబలేశ్వర్, చమయంగడంగ్, నాసిక్ త్రయంబక్, మానస్ సరోవరం. జవాబు: నాసిక్ త్రయంబకం. ఉపరితల నీటి ప్రవాహం అంటే కాలువల ద్వారా ప్రవహించే నీరు, భూగర్భ జలాలు, బావులలోని నీరు. ఏదీ కాదు. జవాబు: కాలువల ద్వారా ప్రవహించే నీరు. అంతర్గత నీటి ప్రవాహానికి ఉదాహరణ: నదుల నీరు, భూగర్భ జలం, సముద్ర నీరు, కాలువల నీరు. జవాబు: భూగర్భ జలం. నీటి హేతుబద్ధ వినియోగానికి ఉదహరించిన గ్రామం: రాలేగావ్, సిద్ది, దోబగుంట, రామపురం, హివారే బజారు. జవాబు: హివారే బజారు. హివారే బజారు గల రాష్ట్రం: కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక. జవాబు: మహారాష్ట్ర. గోదావరి నది ఈ సముద్రంలో కలుస్తుంది: అరేబియా సముద్రం, బంగాళాఖాతం, మధ్యధరా సముద్రం, హిందూ మహాసముద్రం. జవాబు: బంగాళాఖాతం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.